ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముసలం పుట్టింది. నియోజకవర్గంలో ఓ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు మొదలైంది. ఓ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయింది. వాళ్ళిద్దరూ ఎక్కడా తగ్గకపోవడంతో రానున్న రోజుల్లో ఏం జరగబోతోందని అటు పార్టీ పెద్దలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అంతలా తగులాడుకుంటున్న ఆ ఇద్దరు నేతలెవరు? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అధికారంలో కోల్పోయాక డీలా పడిన పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ తెగ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లా పాడేరు వైసీపీలో లుకలుకలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొత్తగుళ్ల భాగ్యలక్ష్మి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న వర్గపోరుతో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా నలిగిపోతున్నారట. వీరిద్దరి వివాదం తారాస్థాయికి చేరడంతో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ కూడా తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరులో వైసీపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తోంది. ఆ నియోజకవర్గంలో 2014 నుంచి వరుసగా వైసీపీ గెలుస్తోంది. 2014లో పాడేరులో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అక్కడ గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2019లో కొత్తగుళ్ల భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. తాజాగా పాడేరులో భాగ్యలక్ష్మికి టికెట్ ఇవ్వని జగన్ మత్స్యరస విశ్వేశ్వరరాజుకు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. కానీ కొత్త ఎమ్మెల్యేకు ఒక్కసారి కూడా అసెంబ్లీలో అధ్యక్ష అని పలికే యోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో సొంత పార్టీ నుంచే మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నేరుగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో కొత్త ఎమ్మెల్యేకు తెగ ఇబ్బందిగా మారిందని అంతా చెప్పుకుంటున్నారు. ఇద్దరూ ఒకే పార్టీ లీడర్లు అయినప్పటికీ ఉప్పు నిప్పుల రాజకీయం చేస్తున్నారట. ముఖ్యంగా పాడేరులో మత్స్యరస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి పనులు పడకేశాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గం తెగ ప్రచారం చేస్తోందట. ఇలా భాగ్యలక్ష్మి వర్గం నేరుగా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోందట. మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న గిడ్డి ఈశ్వరి కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మత్స్యరస విశ్వేశ్వరరాజు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు సైతం వెళ్లారట. దీనికి భాగ్యలక్ష్మి కూడా పరోక్షంగా మద్దతిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఇద్దరు నేతల మధ్య కొత్త ఎమ్మెల్యే నలిగిపోతున్నట్టు తెలుస్తోంది. లోకల్ వైసీపీలో రోజురోజుకి వర్గ విభేదాలు పెరిగిపోతుండటంతో నేతల మధ్య గ్యాప్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉన్నా పరస్పరం పొసగక నాయకులే పరిస్థితిని దిగజార్చుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది పాడేరులో. ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేకి అల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ హైకమాండ్. మరో నేత భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలిగా ప్రకటించింది. ఆ తర్వాతి నుంచి మారుతున్న పరిస్థితులతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే పాడేరులో వైసీపీలో అంతర్గత పోరుపై పార్టీ హైకమాండ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇద్దరు నేతలను పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా ఇద్దరు నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. దాంతో పాడేరులో ఏం జరుగుతుందో అని క్యాడర్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారట.
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు అటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. ఇలాంటి పరిణామాలతో సీనియర్ లీడర్స్ తలోదారి చూసుకునే పనిలో ఉన్నారట. ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదని, నాయకత్వంలో కలుపుకుని పోయే తత్వం కొరవడిందన్నది బాలరాజు ఆవేదన చెందుతున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే పాడేరులో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారట.